నా పేరు కరుణశ్రీ, మా హస్బెండ్ పేరు భాగ్యరాజ్. జూన్ 4 రోజు మా బాబుకి సీరియస్గా డీహైడ్రేషన్ అయ్యి హాస్పిటల్లో జాయిన్ చేయించాము నైట్ 11 o'clockకి. బాబు మొత్తం షాక్లోకి వెళ్ళిపోయి మెడిసిన్ పనిచేయలేదు. బాబు మొత్తం ఒక బెలూన్ లాగా అయిపోయాడు. డాక్టర్స్ అన్నారు మా చేతిలో ఏమీ లేదని. వెనస్డే రోజు మాకు హోప్లెస్ అని చెప్పేశారు. అయితే మేము 6 months నుంచి మేము JCNMకి వస్తున్నాం రెగ్యులర్గా. అయితే నేను అనుకున్నదేవా, నేను ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడే శ్యామ్ కిషోర్ అన్న పిలిచి ప్రేయర్ చేశారు, నీ బిడ్డ ఏమీ కాదు, మంచిగా డెలివరీ అవుతుంది, హెల్తీగా పుడతాడు అని. అలాగే పుట్టాడు. కానీ ఈ ఓవర్ డిహైడ్రేషన్ వల్ల లంగ్స్ ప్రాబ్లము, కిడ్నీస్ ఫంక్షనింగ్, టోటల్ బాడీ బ్రెయిన్ నుంచి తల నుండి అరికాల వరకు ఏమీ పని చేయలేదు బాబుకు. నేను, నా భర్త, నా కొడుకుతో కలిసి దేవుడు అద్భుతం చేశాడు మా జీవితంలో. శుక్రవారం నుంచి బాబు నార్మల్ అయిపోయాడు. డాక్టర్సే అక్కడ బాబుకి ఇప్పుడు ఏం లేదు, అన్ని రిపోర్ట్స్ నార్మల్ వచ్చాయి. PCR, బ్లడ్, యూరిన్ అన్ని రిపోర్ట్స్ నార్మల్ వచ్చాయి. ఇప్పుడు బాబు చాలా బాగున్నాడు. దేవుడు మా జీవితంలో అద్భుతం చేశాడు. నా పేరు శ్వేత, శివరాంపల్లి నుంచి వచ్చాను. నాకు ఒక పాప పుట్టి చనిపోయింది. లాస్ట్ 4 months నుంచి నాకు పీరియడ్స్ ప్రాబ్లంతో బాధపడుతున్నాను. లాస్ట్ మంత్ May 11th హాస్పిటల్కి వెళ్తే స్కానింగ్ తీసి కడుపులో సిస్ట్ ఉందని చెప్పారు, ఆపరేషన్ చేయాలని చెప్పారు. 2 days నేను టీవీ ముంగట కూర్చొని బ్రదర్ గారు ప్రేయర్ చేసే టైంకి కడుపు మీద చేయి పెట్టుకున్నాను. మళ్ళీ 13th రోజు హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్ అవసరం లేదు, ఇప్పుడు కడుపులో సిస్ట్ ఏం లేదని చెప్పారు. ఇంకా 2 months ప్రెగ్నెన్సీ అని చెప్పారు. దేవుడికి వందనాలు, బ్రదర్కి వందనాలు. నా పేరు రాములు, నేను పిలుగు నగర్లో ఉంటా. నాకు సంవత్సరం వాపులు రాబట్టి కాళ్ళు, చేతులు, ముఖం, బాడీ కాడికి వాపులు. డాక్టర్ చూసుకుంటే టైడెట్ అని చెప్పాడు. ఈడ మంజన ఎప్పుడు మొదలైందో నేను దేవుని నమ్ముకొని ఇక్కడికి వచ్చాను. నాకు అప్పటి నుంచి దేవుని నమ్ముకొని పేరాయిలు వాడిన కాడికి వెళ్ళి నాకు సొత్తపడ్డది. నా కాళ్ళు, చేతులు అన్ని వాపులు తగ్గినాయి. మా అమ్మాయికి కూడా టైఫాయిడ్ జ్వరం 2 సంవత్సరాల నుంచి అట్లా ఎన్ని మందులు మింగినా, ఎన్ని మందులు తెచ్చి ఇచ్చినా కూడా తగ్గట్లేదు. ఈ పేరాయిలు తీసుకుపోయి ఇస్తే ఆమె సత్తపడ్డది. మా అమ్మాయి ఇప్పుడు ఆరోగ్యంగా ఉంది. దేవుని వందనాలు, పాస్టర్ గారికి వందనాలు. నా పేరు రెనీష్, మేము ఈసీఎల్ నుంచి వస్తాము. మాకు పెళ్ళి 4 years అయింది. 4 yearsలో 2 abortions అయినాయి మా మిస్సెస్కు. మళ్ళీ అబార్షన్ అయిన భయంతో మేము JCNM చర్చికి వచ్చి అన్నతో ప్రేయర్ చేయించుకున్నాం, శ్యామన్నతోని. ఇప్పుడు కన్సీవ్ అయ్యి అబ్బాయి పుట్టిండు. అబ్బాయికి 3 నెలలు. థ్యాంక్ యూ జీసస్.